బిస్కెట్ కూడా పిల్ల ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా నేవా పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మనం చాలా బాధేస్తుంది. ప్రతి ఒక్కరికి బాధేస్తుంది ఆ వీడియో చూస్తే. ఎందుకంటే రీసెంట్గానే ఒక వైసీపీ లీడర్ కొడుకు ఒక మర్డర్ చేసి తప్పించుకొని అది ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం చేసినారు ఆ కేసుని. అది వాళ్ళ ఫ్రెండ్ మీద వేశారు ఆ కేసుని. అంటే చంపింది ఒకరు, శిక్ష మాత్రం ఇంకొకరికి పడాలి. ఒక్కసారి జగన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే 18 ఏళ్ళ పిల్లాడు గుద్దితే తెలుసో తెలియక చంపితే ఆ పాపం పిల్లని పట్టుకొని మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని పిల్లల పక్షాన మాట్లాడుతున్నాడు. తప్పితే నాయకుడు అనేవాడు ఆ విధంగా మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే బాధ్యతలు ఒక చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అని చూస్తే మనకి నిజంగా బాధేస్తుంది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మీరు వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పరిస్థితి ఉందో అనేది తన వైపు మాటల్లోనే మీరు వినండి. ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. జగన్ గారు ఏ విధంగా ఎన్నికేసుకొస్తున్నారు క్రిమినల్స్ని అనేది మీరు ఈ వీడియో చూస్తేనే మనకు చాలా బాధేస్తుంది. చూడండి వీడియో. పిల్లాడి కోసం బ్రెడ్ పట్టుకుని వస్తూ ఉండగా బైక్ తోటి గుద్దేశాడు. సీదిరి అప్పలరాజు చిన్న కొడుకు సీదిరి ఆరో. ఆయన సత్యమంతో మాట్లాడడం, ఆ పిల్లల యొక్క బాధను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు కూడా డబ్బులు బిస్కెట్ కూడా పిల్ల ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా నేవా పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. అలాంటి పరిస్థితిలో ఆయన కోల్పోయారు. మరి జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల వయసున్న పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మీరేం చెప్తారు వాళ్ళ కుటుంబం భవిష్యత్తు? ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు గోలు పెడతారు. నాన్న పంచులు అయిపోతాను నా పిల్లలు. రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడతారు. వాళ్ళు శ్రవులకు తగులుతారు.